అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫర్ ద ఫస్ట్ టైం లాంగ్ డ్రైవ్ కార్లో వెళ్తున్నాం అనమాట ట్రిప్కి. అందులో మా మమ్మీ తిరుపతి రావడం ఇది 15 ఇయర్స్ తర్వాత. మేమన్నా 1 ఇయర్ 2 ఇయర్స్కి వెళ్తున్నాం కానీ మా మమ్మీ అసలు రాలేదనమాట. అందులో లాంగ్ ట్రిప్ అనేది కార్లో ఇది ఫస్ట్ టైం నాకు నా పిల్లలకి. ఇక అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వెళ్ళిపోతున్నాము. మేమందరం ఇలా కార్లో వెళ్తున్నాము. మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల ట్రైన్కి వచ్చేస్తారనమాట దర్శనం టైంకి. సో మా హస్బెండ్ మాతో జాయిన్ అవ్వలేదు. ఆ రోజు నైట్కి తను ట్రైన్ ఎక్కుతారు. ఇక మేము కూడా వెంటనే 6:30 కల్లా సాటర్డే మార్నింగ్ 11 కల్లా బయలుదేరితే 6:30 కల్లా తిరుపతి వెళ్ళిపోయాము. రూమ్స్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అయిపోయి అక్కడ దగ్గరగా ఉన్న శ్రీనివాస మంగాపురం అక్క ఎప్పుడు చూడలేదు అంటే వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. ఇలా క్లిప్స్ అన్నీ నేను చాలా వీడియోస్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఓన్ వెహికల్ వల్ల అవ్వడం వల్ల ఎక్కడ దిగిన ఫోన్లన్నీ మేము కార్లోనే పెట్టేసి దిగడము, దర్శనం చేసుకొని మళ్ళీ పిల్లలతో వచ్చేసేయడము ఇది సరిపోయిందనమాట. అందుకని చాలా క్లిప్స్ అసలు నేను తీయలేదు. మేమైతే ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం కానీ అదంతా ఒక మెమరీగా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుండేది అనిపించేది. ఈ చిన్న చిన్న క్లిప్స్ అనేవి మేము వెళ్ళిన రోజే తీసాం కానీ మెయిన్ డే సండే రోజు దర్శనంకి వెళ్ళామన్నమాట. సండే రోజు 2 o'clockకి అక్కడ అసలు చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీసుకున్నాము. ఈవెన్ నేను డైట్ ఏమేమి తింటానో ఇలా జర్నీలో కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదనమాట. చిన్న ఫ్యామిలీ ఇష్యూ అయితే జరిగింది. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు వచ్చాక దర్శనానికి మాకు చాలా లేట్ అయిపోయిందనమాట. ఆ రోజు సండే అయిపోయింది, హాలిడేస్ వచ్చినాయి, అక్కడ తమిళనాడు ఎలక్షన్స్ అని చెప్పి చాలా జనం ఉండటం వల్ల అస్సలు ఎంత రష్ ఉందంటే మేము ఇప్పటిదాకా ఎన్నిసార్లు వెళ్ళినా 2 hours 3 hours వచ్చేసాం కానీ ఈసారి దర్శనమే 5 hours పట్టింది. అది కాక మా హస్బెండ్కి సండే రోజు 9:30కి అనమాట ట్రైను, మాకు 8కి అయిపోయింది అనమాట దర్శనం. వెంటనే ఈవెన్ ఒక్క ఫోటో కూడా దిగకుండా దర్శనం అయిన తర్వాత అక్కడ మా ఫ్యామిలీ అందరం ఒక ఫోటో అన్న దిగుదాం, అక్కడ వెంగమామ భోజనాలు అన్నదాన సత్రం ఉంటుంది కదా అక్కడ ఎప్పుడు తినలేదనమాట. అది కూడా తిందామని మేము ఫీల్ అయ్యాం కానీ మా హస్బెండ్కి ట్రైన్ టైం అవ్వడం వల్ల గబగబా అసలు వెంటనే వితిన్ సెకండ్స్లో దర్శనం అవ్వడం, లడ్డులు తీసుకోవడం, కార్ ఎక్కడం, మళ్ళీ కిందకు వచ్చేయడం అయిపోయిందనమాట. డ్రెస్సింగ్లో అయితే మా అక్క స్మార్ట్ వాచ్ అని చెప్పి వాళ్ళు లాకర్లో పెట్టుకున్నారు. ఆ లాకర్లో నుంచి అది తీసుకునేంత టైం కూడా లేదనమాట. అందుకని చెప్పి ఆ తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ మా అక్క వాళ్ళు కొండ మీదకి వెళ్ళి తీసుకొని వచ్చారు. అంత హడావుడిగా అయిపోయిందనమాట. ఆ తర్వాత రోజు వచ్చేటప్పుడు శ్రీకాళహస్తి కూడా చూసుకొని వచ్చాం కానీ అసలు వీడియోస్ ఇంకా ఎప్పుడైతే ఫ్యామిలీలో చిన్న ఇష్యూ జరిగిందో, ఎప్పుడైతే మా అక్క వచ్చి మిస్ అవ్వడం వాళ్ళు వెళ్ళి రావడం అయిపోయింది, ఇంకా వీడియోస్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ పోయింది. ఇన్ని రోజులు ఎప్పుడు వెళ్ళినా కూడా మేము మంచిగా చిన్న చిన్న ఫ్యామిలీ పిక్స్ ఈవెన్ ఫోటోల్లో తీసుకున్నాం, అక్కడ కెమెరామ్యాన్ వాళ్ళ చేతైనా తీసుకున్నాం కానీ మేము ఫ్యామిలీ అందరం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం తిరుపతి. కానీ మెమరీగా ఉండడానికి ఒక ఫోటో కూడా తీసుకోలేకపోయాము కానీ దర్శనం అయితే చాలా బాగా దగ్గరగా జరిగింది.